తెలంగాణ ప్రజలను చలి చంపేస్తుంది. ఎంతోమంది ఆసుపత్రి పాలు చేస్తుంది. జ్వరం, జలుబు, దగ్గు వంటి లక్షణాలతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి సమయంలో సొంత వైద్యం పనికిరాదని వైద్యులు చెప్తున్నారు. ముఖ్యంగా శ్వాసకోశ ఇబ్బందులు ఉన్నవారు, చిన్నపిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు చెప్తున్నారు. చలికాలంలో బయటకు రావడం వల్ల రక్త ప్రసరణ సక్రమంగా జరగదు. తిమ్మిర్లు వస్తుంటాయి. బయటకు వచ్చినప్పుడు శరీరం మొత్తం స్వెటర్, మాస్క్, షూస్తో కప్పి ఉండేలా జాగ్రత్తలు పాటించాలన్నారు. ఎర్లీ మార్నింగ్ ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కంపల్సరీగా మాయిశ్చరైజర్స్, ఊల్ ఐటమ్స్ ఎక్కువ శాతం కవర్ అయ్యేటట్టుగా చూసుకొని వాడాలి. వేళ్ళ మధ్యన ఉన్న సందులు, కాళ్ళ గోర్ల మధ్యన ఉన్న సందులు అన్నిట్లలో సబ్బు మిగిలిపోవడం ద్వారా అది ఒక తెల్లని ఛాయలాగా అంటే పాలిపోయి ఏర్పడుతుంది. సో ఇట్లాంటి ఏర్పడకుండా సబ్బు మంచిగా క్లీన్ అయ్యేటట్టు కడుక్కొని దాని మీదకి వెళ్ళి క్లీన్గా మాయిశ్చరైజర్ని అప్లై చేసుకొని ఆ మాయిశ్చరైజర్ని 3 నుండి 5 గంటల వ్యవధి తర్వాత కడగాల. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద కెమికల్, స్కిన్ ప్రొటెక్టింగ్ కెమికల్ కాబట్టి దాన్ని కూడా మనం కడగాల. సో కమర్షియల్గా బయట దొరికే మాయిశ్చరైజర్స్ కొనడానికి డబ్బు లేకున్నా సింపుల్గా కొబ్బరి నూనె మనం వాడుతుంటాం ఇంట్లో. మంచి కొబ్బరి నూనె, సెంటెడ్ కొబ్బరి నూనె కాకుండా కొబ్బరి నూనె పెట్టుకొని మనం మాయిశ్చరైజర్ లాగా వాడచ్చు. పెదాలు ఎప్పటికీ తేమగా ఉండేటట్టు చూసుకోవాలి. లిప్ బామ్స్, లిప్ కేర్ ఇవి చేసుకోవాలి. సో శ్వాసకోశ వ్యాధులు, సో ఏమవుతుంది, ఆస్తమాలో ఏం జరుగుద్ది అంటే మన ఒక చెట్టులాగా కాండము చిన్న డివిజన్స్, ఇంకా చిన్న డివిజన్స్, తర్వాత ఆకులు అదే విధంగా సేమ్ మన శ్వాసకోశ ఇక్కడ నుండి మెయిన్ బ్రాంకస్, ఇక్కడ నుండి 2 డివిజన్స్, ఇక్కడ మళ్ళా 2 డివిజన్స్, ఇక్కడ 3 డివిజన్స్, చివరికి ఆకులు ఎక్కడైతే ఉంటాయో ఆ చెట్టుకు ఆ ఏరియాను అల్వేలై అంటారు. అక్కడ గాలి లోపలికి పోయినప్పుడు డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ గా కన్వర్ట్ జరుగుద్ది. ఇది నార్మల్ ప్రాసెస్. ఈ చలికాలం ఏమైతుంది అంటే ఈ మ్యూకోజా అంతా అంటే చీమిడి అంటారు కదా, అది మ్యూకోజా అంతా తట్టుకొని గాలి లోపలికి పోనీయకుండా, తర్వాత గాలికి పోయింది కూడా లోపల ఆ మెయిన్ బ్రాంకస్ దగ్గరికి వస్తుంది, అంటే కన్స్ట్రిక్ట్ అవుతుంది. తర్వాత వూల్ ఐటమ్స్, తర్వాత హై ఆల్టిట్యూడ్ పైనకు ఎత్తు ప్రదేశాలకు పోకుండా చాలా చలి ఉన్నప్పుడు ఎక్స్పోజ్ కాకుండా ఉండడమే. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ ద క్యూర్. ఎక్స్పోజర్ కాకుండా చూసుకోవాలి. బట్ ప్రొఫెషనల్లీ మనం ఎక్స్పోజర్ తప్పది అనుకున్నప్పుడు ఈ జాగ్రత్తలు, వూల్ ఐటమ్స్ మెయింటైన్ చేయడము, తర్వాత బ్రాంకోడైలేటర్స్ మన డాక్టర్ గారి సలహా మీదకి వెళ్ళి బ్రాంకోడైలేటర్స్ వాడాలి. ముక్కు, నోరు, త్రోటు వామ్ వాటర్ తోనే క్లీన్ చేసుకోవాలి. కొంత డాక్టర్ సూపర్విజన్ లో బ్రాంకోడైలేటర్స్ తో పాటు కొన్ని స్టెరాయిడ్స్ కూడా ఇస్తారు. అవి కూడా చాలా జాగ్రత్తగా సూపర్విజన్ లో వాడాలి. అంటే బ్రెయిన్ కు సంబంధించిన స్ట్రోక్ వస్తుంది. రెండవది హార్ట్ అటాక్స్ వస్తాయి. ఎందుకు అంటే రక్తనాళాలు ముడుచుకపోతాయి. నేను ఇంతకుముందు చెప్పినాను కదా, బ్రాంకస్ కూడా కన్స్ట్రిక్ట్ అవుతుందని. అదేవిధంగా హార్ట్ లోపల ఉన్న రక్తనాళాలు, బ్రెయిన్ లోపల ఉన్న రక్తనాళాలు చలికి ముడుచుకపోయి రక్త ప్రసరణ ముందుకు పోదు. రక్త ప్రసరణ ముందుకు పోకపోవడం వలన హార్ట్ అయితేనేమో మయోకార్డియల్ ఇన్ఫాక్షన్, బ్రెయిన్ అయితేనేమో సివిఏ ఇట్లాంటి పెరాలసిస్ రావడం జరుగుద్ది. దీన్ని అవాయిడ్ చేయాలంటే మంచి వార్మర్స్ వాడాలి. తర్వాత 6 PM to 6 AM మధ్యలో వాటర్ తాగకూడదు. ఊర్లలోనే కాదు, పెద్ద మనుషులు ఒక్కసారి యూరిన్కి లేస్తారు, మళ్ళీ కొన్ని వాటర్ తాగుతారు, మళ్ళీ ఒక్కసారి లేస్తారు, మళ్ళీ వాటర్ తాగుతారు. సో దిస్ సైకిల్ విల్ రిపీట్. సో చలికాలము కిడ్నీ ఫంక్షన్ వాటర్ని బయటికి పుష్ చేస్తుంది కాబట్టి యూరిన్ ఎక్కువ వస్తుంది. ఈ యూరిన్ ఎక్కువ రావడాన్ని ప్రివెంట్ చేయాలంటే సన్ రైజ్ టు సన్సెట్ మధ్యలోనే వాటర్ తీసుకోవాలి. దీనివల్ల నిద్ర డిస్టర్బ్ కాదు. నిద్ర డిస్టర్బ్ కాకపోవడం వల్ల స్ట్రోక్ రాకుండా ఉంటుంది. సో ఓవరాల్గా 100%
మనము చేయాల్సింది ఆ, మంచి వామ్ వాటర్ తీసుకోవాలి, వార్మర్స్ వాడాలి. మెయిన్ గా చలికి ఎక్స్పోజ్ కావద్దు. రెగ్యులర్ గా చలికాలము ఆల్కహాల్ కన్జంప్షన్ తెలంగాణ ఏరియాలో అంటే జనరల్ కూడా అన్ని చోట్లలో ఎక్కువ అవుతుంది. సో ఈ టైంలలో కూడా లేట్ అవర్స్ లో ఆల్కహాల్ తీసుకోకూడదు. జనరల్ గా కూడా లిక్విడ్స్ అనేది 7 PM తర్వాత అవాయిడ్ చేస్తే మన హెల్త్ చాలా అంటే చాలా ఆ, ఆ, ఆరోగ్యంగా ఉంటూ అనారోగ్యానికి గురి కాకుండా ప్రివెంట్ అవుతుంది.